ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అండ్ డిజైన్ వీడియో లెక్చర్కు స్వాగతం. ఈ వీడియోలో ప్రొజెక్షన్స్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్కి సంబంధించిన ఒక ప్రాబ్లంకు ప్రొజెక్షన్స్ గీసే ప్రయత్నం చేద్దాం. ఇచ్చిన ప్రాబ్లంను గమనించినట్లయితే ఏ లైన్ AB 70 mm long has its end A 20 mm above the HP and 15 mm in front of the VP. The line is inclined at 30 degrees to the HP and 60 degrees to the VP. Draw its projections అని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్స్ ఫాలో అవుతూ ప్రొజెక్షన్స్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ గీసే ప్రయత్నం చేద్దాం. ఇచ్చిన స్ట్రెయిట్ లైన్ ప్రాబ్లంలో స్ట్రెయిట్ లైన్ ట్రూ లెంత్ AB ఈక్వల్ టు 70 mm అని ఇవ్వడం జరిగింది. కండిషన్ 2, end A of the straight line AB 20 mm above the HP and 15 mm in front of the VP. Condition 3, line AB inclined at 30 degrees to the HP. Condition 4, line AB 60 degrees to the VP. డ్రాయింగ్ షీట్ పైన లైట్ పెన్సిల్ యూజ్ చేస్తూ ఒక XY రిఫరెన్స్ లైన్ గీయాలి. ఇచ్చిన ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్స్ అనుసరిస్తూ ప్రాబ్లంలో ఎబో ఇన్ ఫ్రంట్ కండిషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రాబ్లంలో ఇచ్చిన ఏ ఎండ్ కండిషన్స్ గమనిస్తే ఏ ఎండ్ 20 mm above HP 15 mm in front of VP అని ఇవ్వడం జరిగింది. ఈ కండిషన్ ఫాలో అవుతూ above HP in front of VP అనే కండిషన్ ఫస్ట్ క్వాడ్రంట్ను సూచిస్తుంది. ఈ కండిషన్ ఫాలో అవుతూ ఫ్రంట్ వ్యూ ఏ టాప్ వ్యూ ఏను ఇండికేట్ చేసే ప్రయత్నం చేద్దాం. XY రిఫరెన్స్ లైన్కు పర్పెండిక్యులర్గా ఒక ప్రొజెక్టర్ లైన్ గీయాలి. ఫస్ట్ క్వాడ్రంట్ లేదా ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో XY రిఫరెన్స్ లైన్కు పైన వర్టికల్ ప్లేన్, XY రిఫరెన్స్ లైన్కు కింద హార్జంటల్ ప్లేన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. XY రిఫరెన్స్ లైన్కు పైన ప్రాబ్లంలో ఇచ్చిన ఏ కండిషన్ 20 mm above HP అనుసరిస్తూ XY రిఫరెన్స్ లైన్కు పైన XY రిఫరెన్స్ లైన్ ప్రకారం పైన ఈ ప్రొజెక్టార్ లైన్ పైన ఒక పాయింట్ లొకేట్ చేయాలి. ఆ పాయింట్ 20 mm ఎబోలో ఉండాలి. ఈ పాయింట్ను A' ఇండికేట్ చేయాలి. ఇది ఇచ్చిన స్ట్రెయిట్ లైన్ ఏ ఎండ్ ఏబికి ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఎండ్ ఏ 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP కండిషన్ ఫాలో అవుతూ XY రిఫరెన్స్ లైన్కు కింద ఇదే ప్రొజెక్టార్ లైన్ పైన స్కేల్ సహాయంతో 15 mm డిస్టెన్స్లో ఒక పాయింట్ను లొకేట్ చేయాలి. ఇది స్ట్రెయిట్ లైన్ ఏ ఎండ్కు టాప్ వ్యూ అవుతుంది. దాన్ని ఏగా ఇండికేట్ చేయాలి. ఆ తర్వాత ఫ్రంట్ వ్యూ A' నుండి XY రిఫరెన్స్ లైన్కు ప్యారలల్గా ఒక లైన్ గీసుకోవాలి రైట్ డైరెక్షన్లో. అదేవిధంగా టాప్ వ్యూ ఏ నుండి కూడా XY రిఫరెన్స్ లైన్కు ప్యారలల్గా ఒక లైన్ గీసుకోవాలి లైట్ పెన్సిల్తో. ప్రాబ్లంలో ఇచ్చిన స్ట్రెయిట్ లైన్ AB ఇంక్లైన్డ్ ఎట్ 30 degrees టు ద HP కండిషన్ ఫాలో అవుతూ ఒక లైన్ గీయాలి. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో XY రిఫరెన్స్ లైన్కు పైన VP ఉంటుంది. XY రిఫరెన్స్ లైన్కు కింద
హెచ్పి ఉంటుంది. ఇచ్చిన ప్రాబ్లంలోని థర్డ్ కండిషన్ 30 degrees ఇంక్లైన్ టు హెచ్పి అని ఇవ్వడం జరిగింది కదా. హెచ్పితో ఇంక్లైన్ అంటే XY రిఫరెన్స్ లైన్ నుండి పైకి గీసే లైన్ అవుతుంది. ఇక్కడ XY రిఫరెన్స్ లైన్కు కింద హెచ్పి ఇవ్వడం జరిగింది. ఈ హెచ్పికి పై డైరెక్షన్లో ఈ లైన్ గీయడం జరిగింది. అంటే ఈ గీసిన లైను హార్జంటల్ ప్లేన్తో టీటా యాంగిల్ చేస్తున్నదని అర్థం చేసుకోవచ్చు. హెచ్పితో సమ్ ఇంక్లినేషన్ ఉన్న లైన్ గీసే ఈ పద్ధతిని అనుసరిస్తూ ఫ్రంట్ వ్యూ A' నుండి 30 degrees ఇంక్లైన్ లైన్ గీయాలి ఈ డైరెక్షన్లో. దానికి మనం చేయాల్సింది ఏంటంటే ప్రొట్రాక్టర్ సెంటర్ను A' పాయింట్కు కోయిన్సైడ్ అయ్యేటట్టు చూడాలి. అదేవిధంగా ఈ ప్రొట్రాక్టర్ డయామీటరల్ యాక్సిస్ 0 యాక్సిస్ ఈ లైట్ లైన్కు కోయిన్సైడ్ అయ్యే విధంగా చూడాలి. ఈ సెంటర్ A' డయాగ్రామ్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇటు సైడ్ నుండి కౌంటింగ్ స్టార్ట్ చేయాలి. 0, 10, 20, 30 మనకు కావాల్సిన యాంగిల్ 30 degrees కాబట్టి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రొట్రాక్టర్ తీసివేసి ఆ మార్క్ చేసిన పాయింట్ నుండి A' ఒక లైన్ గీయాలి. ఇప్పుడు అలా గీసిన లైన్ A' నుండి గీసిన హార్జంటల్ లైన్తో 30 degrees యాంగిల్ చేస్తుంది. అదేవిధంగా ఇదే లైన్ ఈ XY రిఫరెన్స్ లైన్తో కూడా 30 degrees యాంగిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్ను ఫాలో అవుతుందని అర్థం. అదేవిధంగా ప్రాబ్లంలో ఇచ్చిన లైన్ AB ఇంక్లైన్డ్ ఎట్ 60 degrees టు ద VP అనే కండిషన్ ఫాలో అవుతూ మరొక ఇంక్లైన్ లైన్ గీయాలి. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో XY రిఫరెన్స్ లైన్కు పైన VP ఉంటుంది. VPకి సమ్ ఇంక్లినేషన్ చేసే లైన్ అంటే కిందికి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ గీసిన లైన్ ఈ డైరెక్షన్లో వెళ్తూ వర్టికల్ ప్లేన్తో ఇంత యాంగిల్ చేస్తుంది అని చెప్పవచ్చు. అంటే XY రిఫరెన్స్ లైన్ ప్రకారం కిందికి గీసే లైను ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో సమ్ యాంగిల్ చేస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. ఈ పద్ధతి ఫాలో అవుతూ టాప్ వ్యూ పాయింట్ A నుండి 60 degrees లైన్ ఇంక్లైన్ లైన్ గీయాలి. సిక్స్టీ డిగ్రీస్ లైన్ టాప్ వ్యూ ఏ పాయింట్ నుండి కిందికి గీయడానికి ప్రొట్రాక్టర్ సెంటర్ను ఏకు కోయిన్సైడ్ అయ్యే విధంగా పెట్టాలి. అదేవిధంగా ఏ నుండి గీసిన హార్జంటల్ లైన్ను ఈ ప్రొట్రాక్టర్ 0 డయామీటర్ యాక్సిస్ కోయిన్సైడ్ అయ్యే విధంగా చూడాలి. ఈ టాప్ వ్యూ ఏకు డయాగ్రామ్ రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ నుండి 0 కౌంటింగ్ స్టార్ట్ చేయాలి. ప్రొట్రాక్టర్లో 0, 10, 20, 30, 40, 50, 60 దగ్గర మార్క్ చేసుకోవాలి. ప్రొట్రాక్టర్ తీసివేసి ఈ మార్క్ చేసిన పాయింట్ నుండి ఏకు లైట్ లైన్ జాయిన్ చేయాలి. ఆ తర్వాత ప్రాబ్లంలో ఇచ్చిన స్ట్రెయిట్ లైన్ లెంత్ AB 70 mm ఫాలో అవుతూ కంపాస్ పైన 70 mm మెజర్ చేయాలి. 70 mm రేడియస్గా చేసుకొని A' సెంటర్గా చేసుకొని A' నుండి గీసిన 30 degrees ఇంక్లైన్ లైన్ పైన ఒక ఇంటర్సెక్టింగ్ ఆర్క్ గీసుకోవాలి. అదేవిధంగా అదే 70 mm రేడియస్ యూజ్ చేసుకొని ఏను సెంటర్గా చేసుకొని ఏ నుండి గీసిన 60 degrees ఇంక్లైన్ లైన్ను ఇంటర్సెక్ట్ అయ్యే విధంగా ఇంకొక ఆర్క్ గీసుకోవాలి. ఆ తర్వాత ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ను B1' ఇండికేట్ చేయాలి. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ను B2గా ఇండికేట్ చేయాలి. ఆ తర్వాత మినీ డ్రాఫ్టర్ సహాయంతో B1' నుండి
కిందికి ఏ నుండి గీసిన హారిజాంటల్ లైన్ను తాకే విధంగా ఒక వర్టికల్ లైన్ గీయాలి. అదేవిధంగా B2 నుండి పైకి ఒక వర్టికల్ లైన్ గీయాలి. ఏ డాష్ నుండి వచ్చిన హారిజాంటల్ లైన్ను ఇంటర్సెక్ట్ అయ్యే విధంగా. ఇక్కడ వచ్చిన ఇంటర్సెక్టింగ్ పాయింట్ను B1గా ఇండికేట్ చేయాలి. ఈ వర్టికల్ లైన్ ద్వారా వచ్చిన ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ను ఏ డాష్ నుండి వచ్చిన హారిజాంటల్ లైన్ ఈ వర్టికల్ లైన్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ను B2 డాష్గా ఇండికేట్ చేయాలి. ఇక్కడ ఏ డాష్ B2 డాష్ రెడ్యూస్డ్ ఫ్రంట్ వ్యూ అవుతుంది. అదేవిధంగా ఏ B1 రెడ్యూస్డ్ టాప్ వ్యూ అవుతుంది. ఇక్కడ ముందుగా గీసిన ఏ డాష్ B1 డాష్ ట్రూ లెంత్ ఆఫ్ స్ట్రేట్ లైన్ అవుతుంది ఫ్రంట్ వ్యూలో. అదేవిధంగా టాప్ వ్యూలో AB2 అనేది ట్రూ లెంత్ ఆఫ్ స్ట్రేట్ లైన్ AB అవుతుంది, క్యాపిటల్ AB. ఆ తర్వాత B1 డాష్ నుండి ఒక హారిజాంటల్ లైన్ గీయాలి XY రిఫరెన్స్ లైన్ ప్యారలల్గా మినీ డ్రాఫ్టర్ యూజ్ చేస్తూ. అదేవిధంగా B2 నుండి కూడా ఒక హారిజాంటల్ లైన్ XY రిఫరెన్స్ లైన్కు ప్యారలల్గా గీయాలి. ఇక్కడ ఈ లైన్ వర్టికల్ ప్లేన్లో ఉన్న లోకస్ లైన్ చూపెడుతుంది. అది B1 లోకస్ అవుతుంది. ఇక్కడ కింద గీసిన లైన్ హారిజాంటల్ లైన్ XY రిఫరెన్స్ లైన్ ప్యారలల్ గీసిన లైన్ లోకస్ ఆఫ్ B ఇన్ HP అవుతుంది. హారిజాంటల్ ప్లేన్లో ఉన్న లోకస్ లైన్ అవుతుంది B యొక్క లోకస్ లైన్. ఆ తర్వాత కంపాస్ యూజ్ చేస్తూ ఏ డాష్ని సెంటర్గా చేసుకొని ఏ డాష్ నుండి B2 డాష్కి రేడియస్గా చేసుకొని కంపాస్తో ఇలా ఒక ఆర్క్ గీసుకోవాలి. ఈ ఆర్క్ లోకస్ ఆఫ్ B ఇన్ VPని ఇంటర్సెక్ట్ అయ్యే విధంగా గీసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకు ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్ని B3 డాష్గా ఇండికేట్ చేయాలి. అది ఫైనల్ ఫ్రంట్ వ్యూ B అవుతుంది. అదేవిధంగా కంపాస్ యూజ్ చేస్తూ ఏను సెంటర్గా చేసుకొని ఏ నుండి B1కు రేడియస్గా చేసుకొని ఒక ఆర్క్ గీయాలి. ఆ ఆర్క్ హారిజాంటల్ ప్లేన్లో ఉన్న లోకస్ B లోకస్ని ఇంటర్సెక్ట్ అయ్యే విధంగా గీసుకోవాలి. ఈ పాయింట్ను B3గా ఇండికేట్ చేయాలి. ఆ తర్వాత ఏ డాష్ నుండి B1 డాష్కు డార్క్ లైన్ గీయాలి. ఏ డాష్ నుండి B3 డాష్కు డార్క్ లైన్ గీయాలి. అదేవిధంగా ఏ నుండి B2కు డార్క్ లైన్ గీయాలి. ఏ నుండి B3కి డార్క్ లైన్ గీయాలి. ఇక్కడ ఏ డాష్ నుండి B1 డాష్కి గీసిన ప్రొజెక్టెడ్ వ్యూ ఇనిషియల్ ఫ్రంట్ వ్యూ అవుతుంది. అది ట్రూ లెంత్ను సూచిస్తుంది. ఏ నుండి B2కు గీసిన ప్రొజెక్టెడ్ వ్యూ ఇనిషియల్ టాప్ వ్యూ అవుతుంది. ఏ డాష్ నుండి B3 డాష్ వరకు గీసిన ఈ డార్క్ లైన్ ఫైనల్ ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఏ నుండి B3కి గీసిన ఈ డార్క్ లైన్ ప్రొజెక్టెడ్ వ్యూ ఫైనల్ టాప్ వ్యూ అవుతుంది. ఫైనల్ ఫ్రంట్ వ్యూ ఏ డాష్ B3 డాష్ రెడ్యూస్డ్ ఫ్రంట్ వ్యూ ఏ డాష్ B2 డాష్కు సమానం అవుతుంది. అదేవిధంగా ఫైనల్ టాప్ వ్యూ AB3 రెడ్యూస్డ్ టాప్ వ్యూ AB1కు సమానం అవుతుంది. రెడ్యూస్డ్ ఫ్రంట్ వ్యూ రెడ్యూస్డ్ టాప్ వ్యూ. ఇక్కడ గీసిన స్ట్రెయిట్ లైన్ ప్రొజెక్షన్స్ ప్రాబ్లంలో ఇచ్చిన అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది. ఇచ్చిన కండిషన్స్ ఫాలో అవుతూ ప్రొజెక్టెడ్ వ్యూస్ అన్నీ గీసిన తర్వాత ఆన్సర్ కిందగా గైడ్ లైన్స్లో ప్రాబ్లం యొక్క కండిషన్స్ అన్నీ రాసే ప్రయత్నం చేయాలి.